జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, యాక్చువల్ గా నాకు వాతావరణ శాఖ నేను ఇంకా పెద్దగా ఫాలో అవ్వలేదు. సంక్రాంతి తర్వాత ఏమన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పైన ఉత్పాతాలు ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావాలంటే జనరల్ గా అయితే శవాలన్నా ఉండాలి, లేదంటే ప్రకృతి విపత్తులన్నా వచ్చి మీద పడిపోవాలి. ఈ రెండు సందర్భాలు కాకుండా ఆయన ఓటమి తర్వాత ఒక్క సందర్భంలో కూడా పనికొచ్చే సందర్భాలు ప్రజల్లోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. ఈ రెండు సందర్భాలను బేస్ చేసుకుని వచ్చాడు. కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వస్తున్నాడంటే ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించాలి, మళ్ళీ ఏం జరుగుతుందా రాష్ట్రంలో ప్రమాదం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే సార్, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నిలబడాల్సిన అవసరం ప్రతిపక్షంగా ఎంత బాధ్యత ఉందో, ప్రజలకు సంబంధించి ఒక ప్రణాళిక జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత అక్కడ కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉండి ఇవాళ ప్రజల్లో వచ్చి చేసేదేంటి? మళ్ళీ గొడవలు పెట్టాలా? ప్రెస్ కోసం, ప్రెజెన్స్ కోసం. ఇదంతా కూడా ప్రజల కోసం రాజకీయాలు చేసే పని అయితే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని చోట్ల వీళ్ళ ప్రెజెన్స్ అవసరం ఉంది. డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాలు వీళ్ళ అవసరం ఉంది ప్రజలకి, కానీ వెళ్ళలేదు. ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చెయ్యని వీళ్ళు ప్రజలకి, అధికారం పోయిన తర్వాత ఏం చేస్తారు? వచ్చి ప్రజల్ని మళ్ళీ ఏదో ఏమార్చడానిక? కాబట్టి ఇవాళ జరిగే పాలనంతా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని ముద్దులు పెట్టినా ఈసారి నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో లేదు. సో ఆయన జనాల్లోకి వచ్చినా ఏం ఇబ్బంది ఏం లేదు, అంతేనా? మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. వచ్చి తిరగమనండి. ఇంకా వీళ్ళుగా ఈ బిల్డింగ్ కనీసం మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో తిరగనివ్వకుండా, మాకు పర్మిషన్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు. మా ప్రభుత్వం ఈ నా ఇబ్బందులు కూడా గుర్తు చేయదు. చట్టపరంగా ఆయనకి ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా 100% ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చి స్వేచ్ఛగా ఆయన జనాల్లోకి వదిలేసి దాన్ని స్వేచ్ఛగా తిరగమని చెప్పండి. జనాలు మళ్ళీ ఏమన్నా ఈయన చేసినటువంటి దాష్టికలు గుర్తొచ్చి ఏమైనా చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు. లక్ష్మణ్, జనాలు ఏవైనా ఆయన చూసి దాష్టికాలు చేస్తే మాకు సంబంధం లేదని ముందే హెచ్చరించేస్తున్నారు. ఎందుకంటే అంత వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నదని. మరొకసారి కాపు కార్డు పోతుని మహేష్ ద్వారా ఎత్తుకోవడానికి ఏమైనా కొత్త ఎత్తుగడ ఏమైనా వేస్తున్నారా అని చెప్పి మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. బెజవాడ సాక్షిగా రాధా గారిని టార్గెట్ చేసుకుంటా పోతుని మహేష్ మీ నాయకుడు మాట్లాడడం. రాయకోట అర్ల గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి నాకు ఇప్పుడు అర్థం కాదు. ఏ పార్టీకి అధికార ప్రతినిధి చెప్పారు ఒకసారి? ఎవరు అసలు ఆ పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాయపాటి అర్ల గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి? ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇప్పుడు? అదేంటి ఇప్పుడు ఏదైతే మరి ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి ఒక మహానాడు పత్రికలో జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేశారు, చేసేస్తున్నారు, అయిపోయింది అని రాశారు కదా. అదే అసలు ఆ పార్టీ ఉందా లేదా? ఆ పార్టీకి కూడా అధికార ప్రతినిధా లేదంటే ఏంటో నాకు డౌట్ వచ్చి అడిగాను. ఒకటి చెప్తాను, రాయపాటి అర్ల గారు పార్టీలో జనసేన పార్టీలోకి ఆవిడ ఎప్పుడు వచ్చారు అడగండి ఒకసారి. జనసేన పార్టీలోకి వచ్చి ఆవిడ ఎప్పుడు వచ్చారు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిడ రాలా. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మా భుజాలు వేసుకొని, మా ఆస్తులు కరిగేసుకొని, మా టైం విచ్ఛిన్నం చేసుకొని మొత్తం అంతా కూడా నష్టపోయి రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తులు పోతుని మహేష్ గారు, నేను. సో మా కష్టం అంతా కూడా దోసేసి మా కష్టం అంతా కూడా తర్వాత మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయాల. మీరు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసాము. ఈ రోజున మాట్లాడతారు పోతుని మహేష్ గారి స్థాయి ఏంటనేది. రాధా గారి స్థాయి ఏంటండి? ఎవరండి రాధా గారు? వంగవీటి రాధా గారు లేకపోతే ఎవరో రాధా గారు? ఎవరు ప్రభుత్వంలో చేసిన చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. ఎవరో రాధా గారు లక్ష్మణ్ మీ పాయింట్ ఈ రోజున ప్రజా ఉద్యమాలు చేసి ప్రజా నాయకులుగా ఎదిగింది పోతుని మహేష్ గారు, మీరు. మేము ఉద్యమాలు చేసే నాయకులు అయ్యామంటే మీరు మాట్లాడతారంటే మా తండ్రి గొప్ప,
మా తాత గొప్ప, మీ తండ్రి నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకో. రాధా గారి గురించి వినండి. ఈ రోజున పోతురాజుల మహేష్ గారు ఏం మాట్లాడారు? అయితే తప్పు మాట్లాడారు కదా. వంగవీటి రాధా గారు, వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలను, ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకున్నారు, కానీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంలో వెనకబడ్డారు. ఆ రోజుల్లో వంగవీటి రంగా గారు బడుగు బలహీన వర్గాల్లో అందరినీ దగ్గర చేర్చుకున్నారు, అందరినీ ఏకదారిపైకి నడిపించి ఒక మహానాయకుడిగా